అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం హైడ్రా సంచలనంగా మారింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలని లక్ష్యంగా పెట్టుకుని దూసుకెళ్తుంది. హైడ్రా ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు పబ్లిక్ వర్షన్లోనే మనం తెలుసుకుందాం. చెరువుల కోసమే హైడ్రాని తీసుకొచ్చామని ప్రభుత్వం అంటుంది. అసలు హైడ్రా పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? హైడ్రా పనితీరు బ్రహ్మాండంగా ఉంది మేడం. హైడ్రాతో ఏం తప్పు లేదు. ఈ హైడ్రా కూల్చిపోయిన తర్వాత మళ్ళీ యథావిధంగా నైట్కి నైట్ ఇది నింపేసి ఇక్కడ అల్లా చూడండి, ఈ సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే అతని, ఈ వెంకటేశ్వర అనే అతని, ఈయన ఎవరు మన ఇక్కడ ఉంటాడంట ఇంకొక అతని, ఆ బాలు అనే అతని జేసీపీలు పెట్టేసి ట్రాక్టర్లు పెట్టేసి నింపిపోయినాక కొట్టిపోయినాక గంటన్నర తర్వాత రెండు రోజులు కాలేదు ఈ రోజు వరకు. అక్కడ ఫస్ట్ ఆల్రెడీ బాంబు తోటి పేల్చి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాంబు బ్లాస్ట్ చేసి పర్మిషన్ లేకుండా ఆ ఇంటికి ఇస్తే అది అమ్ముకొని వచ్చేసి ఇది ఏడ కబ్జా పెట్టేసి ఈరోజు మళ్ళీ మట్టి పోపించి ఈ సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ మీద ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళ మీద ఇచ్చేసేసి పోలీసులను ఇచ్చేసేసి మండలాలను ఇచ్చేసి ఈరోజు నార్త్ జోన్ లక్ష్మీనారాయణ గారికి మేము పొద్దున్న చేసినా రాత్రి చేసాము, కాలు కంప్లీట్ చేసాము. అది పడుచుకోకుండా వీళ్ళు మళ్ళీ ఎప్పుడాలు మేము ఏదో కూల్ చేసిన దులిపేసినాం అని అంటున్నారు. కానీ దీనిదనేది ఒక వైనం చేయట్లేదు, ఒక నియంత్రణ పరిపాలన వీళ్ళను మేము కూల్చిపోతుంటూ మీరు కట్టుకుంటూ పోండి అని చెప్పేసి ఇదిగో ఇతను అనేది ఒక ఇచ్చేసిండు. అతను బంజారాల్స్లో ఉంటాడు. ఒక కూలోళ్ళని అడ్డం పెట్టేసి కూలోళ్ళ తరపున మళ్ళీ రూమ్ వేసి రూమ్ కట్టాడు. ఇతని కోలుగొట్టి ఎన్ని రోజులు మేడం చూడండి, నా కాడ ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కోలుగొట్టిన 3వ రోజుకే ఈ రకంగా మళ్ళీ ఇల్లు లేసి గుడిసెలేసి ఇతను వీళ్ళు ఆడుతున్న డ్రామా ఏంటంటే ఈ నీళ్ళు అమ్ముకోవడానికి పిల్లల్ని అడ్డం పెట్టి ఎవరినన్నా లేబర్స్ని అడ్డం పెట్టేసి వీళ్ళు ట్యాంకర్లు అమ్ముకోవడానికి, జేసీపీలు అమ్ముకోవడానికి, ఇల్లులు కోలుకొట్టడానికి ఈ ట్రాక్టర్లతో తెచ్చి జేసీపీలతో తెచ్చి ఇదంతా నింపుతున్నారు మేడం. అసలు బఫర్ జోన్లో ఉందని ఈ ఇల్లు కూల్చేస్తానని అంటున్నారు. దీన్ని సమర్థిస్తారా? మరి బఫర్ జోన్ ఉంది, కరెక్ట్ బరాబరి మేడం. ఇది ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ అక్కడ దాకా ఉంది, మా కాడ మ్యాప్ ఉంది, ఈ ఏరియా తెలుసు, గొలుచుపెట్టినప్పుడు తెలుసు. అది వచ్చేసి బాలనగర్ మండలం, ఇది వచ్చేసి షేర్లింగంపల్లి మండలం, ఇది రోడ్ నెంబర్, ఇది వచ్చేసి సర్వే నెంబర్ వచ్చేసి 13, 12 కూల్చింది కరెక్ట్. ఈ ఇల్లాసులు కూడా ఉన్నాయండి, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చింది. ఇదంతా బఫర్ జోన్లో ఉంది, వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. ఇది ఓకే, దీంతో ప్రాబ్లం ఏం లేదు, కోలటం కరెక్టే. వీళ్ళు కూల్చిన తర్వాత చేసేది ఇక మా దగ్గర ఇప్పుడు ఈరోజు ఇదే పని చేస్తుంటారు. నైట్ అనేది ఈ జేసీపీ వాళ్ళకి మీద వీళ్ళ మీద కేసులు కట్టడం లేదు మేడం, ఒట్టి కూలుస్తూ పోతుండ్రు. కానీ మేము చెబుతాం ఒక్కొక్కళ్ళు. రాజేంద్ర ప్రసాద్ బంజారాల్స్లో ఉంటాడు, కేసీఆర్ ఇంటి పక్కకు ఉంటాడు. ఇతను కేసీఆర్ అండలు చూసుకొని కడుతుండో, ఎవరు అండలు చూసుకొని కడుతుండో తెలియట్లేదు. ఎవరైతే క్వశ్చన్ ఇస్తారో వాళ్ళ మీద కేసులు కడుతుండ్రు. అతని సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే అతను కూడా ఇప్పటికి ఈ ఏరియాలో 4 ప్లాట్లు అదే రకంగా అమ్మిండు. 4 ప్లాట్లలో ఆ ప్లాట్ ఇప్పుడు 2 సార్లు కూల్చినా కానీ గవర్నమెంట్ మళ్ళా ఇది చేసిండు. ఇది ఏడ కబ్జా పెట్టిండు, ఏడ ఇది చేసిండు. ఇదే రకంగా రాత్రి నుంచి ఇదిగో ట్రాక్టర్లు పెట్టి జేసీబీలు పెట్టి మట్టి పోపిస్తున్నాడు మేడం. ఒక్కసారి మీరు చూపిండి, ఈ వాటర్ ట్యాంకీలు ఈ ట్యాంకర్లన్నీ వీళ్ళే నడిపిస్తుండ్రు. వీళ్ళ మీద సింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద, ఇతని మీద, ఈ రాజేంద్ర ప్రసాద్ అతని మీద, మా మీద మేమేదో ఎందుకు చేస్తుండ్రు, ఇట్లా ఎందుకు నింపుతున్నారంటే మా మీద రివర్స్ కేసులు, మీ డాక్యుమెంట్లు దాన్ని మీ ఇదండి, మా డాక్యుమెంట్లోనే మా కాడ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు కేసులు పెడుతున్నారు మేడం. అసలు హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకళ్ళైతే ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించారు. అది దొంగ ఆత్మహత్య మేడం, అది దొంగ పనులు. అది ఇప్పుడు ఆడ నెలకు వచ్చేసి 2 లక్షలు సంపాదిస్తే 3 లక్షలు సంపాదిస్తే నాటకాలు ఆడుతుండ్రు. వాళ్ళు పెట్టేది ఒకటి ఏనుక్కు కదా, తినే దంతాలు వేరే ఉంటుంది, చీపిచ్చే దంతాలు వేరే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వీళ్ళు చేసే పనులు మేడం. మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం, మేము గుడిసెలలో ఉన్నామనేది చెరువులు మొత్తం నింపుతుండ్రు వీళ్ళ ద్వారాగానే. అంతకుముందు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏ కోర్టుకు వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఒకసారి డాక్యుమెంట్ తెచ్చి చూపించండి మనం, చెప్పండి మేడం. అసలు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. మేము తెలీదా? 2000 సంవత్సరం నుంచి మేము గొలుసులు పట్టినాము. ఈ సర్వే నెంబర్లు ఎక్కడి నుంచి ఉంది, ఏది ఎక్కడి నుంచి ఉంది మాకు మొత్తం తెలుసు. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, ఖాళీది ఎంత. మా పిల్లలు వచ్చినప్పుడు అప్పట్లో మా దగ్గర వర్కర్లు పని వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు సైడ్ 3 నుంచి. వాళ్ళు ఇక్కడ బట్టలు పిండుకొని కాళ్ళు కడుక్కొని నీళ్ళు తాగేవి, నీళ్ళు బట్టలు ఉతుక్కునే నీళ్ళు ఈ చెరువు, అట్టడి చెరువుని ఈ రకంగా వీళ్ళు నింపుకొని పోయి మొత్తం గబ్బు పట్టించి ఇచ్చేశారు మేడం. ఇది దీని విషయము. బఫర్ జోన్ చెరువులు ఎరగొడితే వీళ్ళకు కావాలని రేవంత్ రెడ్డిని తిట్టడం, వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడం, వీళ్ళు సంపాదించేది ఏంది? రేపు జనరేషన్, మా జనరేషన్ అయిపోయింది మేడం. రేపు మీరు ఎంత చిన్న వయసు వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత మీ పిల్లలకు, మా పిల్లలు, మా మనవాళ్ళకు ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ చిక్కుద్ది? అప్పట్లో ఖాళీ తీస్తే గుంత తీస్తే వాటర్ వచ్చింది. ఈరోజు 500 ఫీట్ వేసినా కానీ ఇక్కడ వాటర్ లేదు.
ఎవరి వల్ల అయిపోయింది? వీళ్ళంతా ఈ ట్యాంకర్లు నింపి ఇది చేస్తుంటేనే, ఇది అవుతుంటేనే కదా, ఈ కబ్జాదారులు ఇది చేస్తుంటేనే కదా. ఇతని రాజేంద్ర ప్రసాద్కి 10 సార్లు చెప్పిన, సార్ మీరు చేయగాకండి ఇది కాదు అని అంటే, నాకు ఆ డాక్యుమెంట్ ఉందయ్యా, మీరేంది చెప్పేది అని చెప్పి రివర్స్ మా మీదనే కేసులు పెట్టారు మేడం. ఇతను చింగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అని అతను ఒకడు, ఈ రాజేంద్ర ప్రసాద్, ఈ బాలు అంట, ఇంకొక అతనికి తెలిసిన అతను ఇది ఇల్లు అంట, ఆ వెంకటేష్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అతను పోలీస్ అని గోపాలని అతని ఓంగాడిగా చేసుకుంటా ఇక్కడ వచ్చేసి నేను పోలీసులు అని బెదిరించేసి జనాలందరి కాడ 3,000 4,000 50,000 తీసుకుని గుడి చేపించేది, అడ్వాన్స్ కింద పెట్టుకునేది, 3,000 కిరాయిలు వసూలు చేస్తాను మేడం. హైడ్రా కోసం ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశానన్నారు. అసలు దానికి టీం అవసరం అంటారా మీరు? అవసరం మేడం, 100% అవసరం. ఇక్కడ గుల్చుకుంటూ పోతే అక్కడ చేసేవరకు, అక్కడి నుంచి ఆపుతుంటే అక్కడి నుంచి చేసేవరకు ఇక్కడ బూడిస్తూనే ఉంటుంది మేడం. ఆ పోలీస్ స్టేషన్ పెట్టాలి, హైడ్రా పెట్టాలి, అంత దూరం ఎందుకు మేడం? సీఎం గారు వాళ్ళ సొంతం అన్నదే, నాది వచ్చినప్పుడు, నా లెక్కలో వచ్చినప్పుడు నాది దంటకి వస్తే కూల్చేయండి, మీకేం ప్రాబ్లం ఉంది? నేనే ఖాళీ చేసిపోతానండి కదా మేడం, నేనే ఖాళీ చేసిపోతాను కదా, నేనే ఇది చేస్తానండి కదా. ఆ రకంగా వీళ్ళని కూడా రమ్మనండి, స్వచ్ఛంగా తీసేయమనండి. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న ఇల్లులు విల్లాస్ అన్ని ఆల్రెడీ ఒకప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కదా వాళ్ళు కట్టింది. లేదు మేడం, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దొంగ పర్మిషన్లు తెచ్చుకొని దొంగ బఫర్ జోన్లు లేవని చెప్పేసి దొంగ పనులు చేసుకొని కట్టింది తప్పితే, ఈ పక్క ఇప్పుడు ఈరోజు కూల్చిన బిల్డింగ్ ఉంది కదా మేడం, అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ బాంబ్ బ్లాస్ట్ హైదరాబాద్లోనే, ఢిల్లీలో అక్కడ జరుగుతున్న విషయాలు తీసుకొచ్చి, మద్రాసులో బాంబేలో జరుగుతున్న విషయాలు తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా ఒక ట్రాలీ వేద్దామని చెప్పేసి ఇది కోలుగొట్టింది కదా మేడం. ఫస్ట్ ఈ బిల్డింగ్ కోలుగొట్టారు కదా, మరి ఆ బిల్డింగ్ కోలుగొట్టిన తర్వాత ఈ లాసులు ఎట్ట పూర్తి అవుతాయి మేడం? అంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళది తప్పంటారా? వాళ్ళని శిక్షించాలంటారా? అంతే, వాళ్ళదే కదా. ఎవరిది? మినిస్టర్ చెప్పినట్టు మున్సిపల్ శాఖ ఎవరు? కేటీఆర్ చెప్పినట్టు, మినిస్టర్ చెప్పినట్టు వాళ్ళు ఈ సంతకాలు పెట్టి ఇది ఇచ్చిండ్రు, వాళ్ళే డబ్బులు తీసుకుంటూ వాళ్ళ ముడుపులు వాళ్ళు చేసి వీళ్ళు ఇచ్చిండ్రు. లేకపోతే ఎలా వచ్చింది దీనికి? ఆ 16 తీరు, ఈ ఉండోళ్ళు అని చెప్పి ఇంద్రకరణ్ రెడ్డి తీరు, ఈ బిల్డింగ్ తీరు, ఇతనల్లా మేడం. ఇప్పుడు ఆ పక్కన బిల్డింగ్, ఈ బిల్డింగ్ కోలుకొట్టినప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కోలుకొట్టలేరు? అతను బీజేపీ గవర్నమెంట్ అని, అని అతన్ని బీజేపీ గవర్నమెంట్ అతను అని చెప్పేసి అతనిది తీరు. చెరువుల రక్షణ కోసమే హైడ్రాని తీసుకొచ్చామని ప్రభుత్వం అంటుంది. అసలు హైడ్రా పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? హైడ్రా బాగానే ఉంది మేడం, కానీ మా కోసం బాగాలేదు హైడ్రా. ఎందుకంటే మేము ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ కాదు, ఏం కాదు, మేము వెండర్స్, మేము రెంట్కుంటున్నాం. మా దగ్గర ఓనర్స్ అడ్వాన్స్ తీసుకున్నాడు, ప్రతి నెల కిరాయి తీసుకుంటున్నాడు. దాని గురించి తప్పు కదా మేడం. హైడ్రా కరెక్ట్గా చేస్తుండొచ్చు, కానీ మాకు కొంచెం ఇంటిమేషన్ ఫస్ట్ ఇస్తే మేము ఏదో సామాన్ తీసేసుకుంటే ఇంత లాస్ కాకపోతుండే, ఇంత లాస్ ఉండకపోతుండే. మొత్తం సామాన్ తీయడానికి మాకు అవకాశం ఇవ్వలే కదా. అట్లీస్ట్ మా ఐటమ్స్ ఏమున్నాయి తీయడానికి మాకు అవకాశం ఇస్తే మేము తీసుకుంటే, ఆల్రెడీ లాస్, దాని డబుల్ లాస్ అయింది మాకు. బఫర్ జోన్లో ఉందని ప్రజల ఇల్లులు అన్నీ కూల్చేస్తున్నామని అంటున్నారు, దీనికి ఏమంటారు మీరు? పక్కన బిల్డింగ్ బఫర్ జోన్ ఉందో లేదో తెలియదు మేడం. మాకు పక్కన బిల్డింగ్ ఇట్లా ఉంది, మేము నెల రెంట్కి ఇచ్చేస్తున్నాం, మాకు తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ మీద కేసు పెట్టేసి వాళ్ళకు ఫస్ట్ జైలు శిక్ష వేయాలి, ఎందుకంటే మాకు తెలియదు బఫర్ జోన్ ఉందా, ఎఫ్టీఎల్ ఎందుకు చూసుకోలేము. మాకు రెంట్కి ఎందుకు ఇచ్చిండ్రు? మాకు రెంట్కి ఇచ్చిన తర్వాత రెంట్ ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ వాళ్ళు కదా స్టార్ట్ చేసిన ఇల్లీగల్ పని, మేము కాదు కదా. వాళ్ళు మాకు ఆక్యుపెన్సీ ఇచ్చిండ్రు, మేము వచ్చి బిజినెస్ చేస్తున్నాం, వాళ్ళది కదా. మెయిన్ ల్యాండ్ ఓనర్స్ మాకు పర్మిషన్ ఇచ్చారు కదా బిజినెస్ చేయడానికి. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న భవనాలన్నీ పర్మిషన్స్ ఇచ్చినవే కదా జిహెచ్ఎంసీవి. అంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పంటారా, లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళవి షాప్ వాళ్ళు తప్పంటారా? పర్మిషన్ ఇచ్చే వాళ్ళు తప్పే కదా. పర్మిషన్ ఇచ్చే వాళ్ళ తప్పు, తెలిసి ఉండి గిట్ట ఓనర్ మాకు ముంచినండి, ఓనర్ గిట్ట తప్పు. ఎందుకంటే మాకు తెలియదు, మేము బిజినెస్ చేసుకోవడానికి వచ్చాం. మేము ఇక్కడ కబ్జా చేసుకునే రాలేం, బఫర్ జోన్లో ఇక్కడ ఇల్లు కట్టుకునే రాలేం. మా ఓన్లీ బిజినెస్. అంటే ఓనర్ది తప్పు ఉండొచ్చు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తప్పు ఉండొచ్చు, 100% వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఓనర్ బాగానే ఉన్నాడు, వాళ్ళంతా ఆఫీసర్స్ బాగున్నారు, మేము చాలా లాస్లో ఉన్నాం. మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఇఫ్ ఇట్ ఇస్ ఇల్లీగల్ ల్యాండ్, మాకు వాటర్ కనెక్షన్ ఎందుకు వచ్చింది, మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎందుకు వచ్చింది, ఫుడ్ లైసెన్స్ ఉంది, జిహెచ్ఎంసీ లైసెన్స్ ఉంది, అది ఎందుకు ఇచ్చిండ్రు? మాకు అప్రూవ్ ఎందుకు చేసిండ్రు? మళ్ళీ అప్రూవ్ చేసి ఇచ్చిండ్రు, మాకు బిజినెస్ సెటప్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ వచ్చి పలగొడతారా? ఈ ఏరియా అంతా బఫర్ జోన్లోనే ఉంది అని అంటున్నారు, కానీ ఈ బిల్డింగ్ అటువైపు ఇటువైపు కూల్చేశారు, కానీ ఈ బిల్డింగ్ని కూల్చలేదు. అంటే పొలిటీషియన్స్కి ఒక న్యాయమా, సామాన్య ప్రజలకి ఒక న్యాయమా అని ఇక్కడ ఉన్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. కెమెరామ్యాన్ నరసింహతో అథా మొహమ్మద్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.